హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మీరు ఈ వీడియో చూసారు. ఒక పెంగ్విన్ అందరిలా సముద్రం వైపు వెళ్లకుండా ఒంటరిగా ఒక మంచు పర్వతం వైపు నడుచుకుంటా ఉంటుంది. ఇది ఒక సాధారణమైన క్లిప్ కాదు. ఒక 15 సంవత్సరాల క్రితం తీసిన ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీలో క్లిప్. సాధారణంగా పెంగ్విన్స్ అన్ని ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి ఆహారం లేని ప్రమాదకరమైన దారిలోకి వెళ్తుంది. శాస్త్రవేత్తలు దాన్ని వెనక్కి తీసుకొచ్చి తనకిష్టమైన ఆహారాన్ని ఇచ్చినా కానీ అది మళ్ళీ కూడా తన ఒక మంచు పర్వతంపై నడవడం స్టార్ట్ చేసింది. అయితే ఎందుకు అలా చేసిందంటే, మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే తన బ్రెయిన్లో కొన్ని డ్యామేజ్ ఉంది. అలాగే తనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది. అది ఆకలి వల్ల కూడా న్యూరలాజికల్ డిసార్డర్గా సమస్యలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా తెలియజేశారు మనకి. దానివల్ల తను ఏదైతే ఆకలి వల్ల తన దిశను గుర్తించే శక్తి కూడా కోల్పోయింది. అలాగే ఒక పర్వతాలు కూడా ఈ పెంగ్విన్‌కి పాపం సముద్రంలాగా కనిపించవచ్చు. అందుకే మరణం వైపు నడుస్తుంది. అది మరణం వైపు నడుస్తున్నా ఆగలేకపోయింది. మీ అందరికి కూడా మనం తాత్వికంగా ఆలోచిస్తే, అంటే జనాలు కొంతమంది ఏమనుకుంటారంటే, చాలామంది కూడా డిప్రెషన్‌లో ఉన్నాడు, లేకపోతే అలాగే ఇది జీవితం మీద విరక్తి పుట్టి కూడా ఆ పెంగ్విన్ అలా చేస్తుందని చాలామంది కూడా ఆలోచిస్తారు. కానీ మనం 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్, అంటే మన అల్లు అర్జున్ తీసిన 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ఏంటంటే, ఒక మ్యాడ్ ఎనర్జీ ఉంటుంది. అందరిలా కాకుండా ప్రమాదం ఉంది, అక్కడ ప్రమాదం పోల్చి ఉంది అని తెలిసినా కూడా తను ఏం చేయాలనుకున్నాడో ఆ దారిలోనే కంపల్సరీ వెళ్తాడు. చరిత్రలో చాలామంది గొప్ప వ్యక్తులు కూడా ఇలాంటి పిచ్చి నమ్మకంతోనే ముందుకు వెళ్ళడం ద్వారా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సాధిస్తారు. ఈ పెంగ్విన్ కూడా ఆహారం దొరక్క చనిపోవచ్చు బహుశా. ఇప్పటివరకు అయితే మన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది చనిపోయే అవకాశం అయితే ఉంది. అయితే అంటార్క్టికా నిబంధనల ప్రకారం శాస్త్రవేత్తలకు పెంగ్విన్, అంటే ఏదైతే అంటార్క్టికాలో ఉన్న జంతువుల యొక్క ఇష్టాన్ని, అంటే వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం మాత్రం లేదు. అందుకే వాళ్ళు దాన్ని కాపాడలేకపోయారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, కొన్నిసార్లు మనం దారి వేరుగా ఉండొచ్చు, కానీ అది మనల్ని ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే నాశనం చేస్తుందని మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మీ ఒపీనియన్ని కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.